మోడీ 11 ఏళ్ల పాలన ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. తను చేసిన అద్భుతాలు ఒకటి కాదు, రెండు కాదు. పాకిస్తాన్ని 3 సార్లు నిలబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు. పుల్వామా, పఠాన్కోట్లకు ప్రతీకారంగా జరిగిన, మన పెహల్గాంకు ప్రతీకారంగా జరిగినటువంటి ప్రతిచర్య పాకిస్తాన్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. పాకిస్తాన్ భయంతో వణికే పరిస్థితి సృష్టించింది. పాకిస్తాన్ని ఎంతగా వణికించినోడు భారతదేశ చరిత్రలో ఎవడూ లేడు. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని విడదీసింది, కానీ పాకిస్తాన్ ఏమీ చేయలే, దర్జాగానే ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు పీఓకే ఎక్కడ వెళ్ళిపోతుందో అన్నంతటి భయాన్ని కలిగి ఉంది. అలాగే పాకిస్తాన్ లోపల ఉన్న సైనిక స్థావరాలని దెబ్బతీసినటువంటి తొలి సందర్భం ఇది. సీరియస్గా నడిచింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి విదేశాంగ విధానంలో భారతదేశాన్ని ఇవాళ ప్రపంచం మొత్తం మేధావిగా గుర్తిస్తోంది, బాధ్యతాయుతమైన దేశంగా గుర్తిస్తోంది. అలాంటి స్థాయికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు నరేంద్ర మోడీ. నెంబర్ 2. నెంబర్ 3, దేశంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం, దేశ సరిహద్దులకి కనెక్టివిటీ అన్నటువంటిది భారతదేశంలో ఏ ప్రధానమంత్రి చేయలే. ఇంక్లూడింగ్ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్కి రైలు వేయడం బ్రిటిష్ వాడి వల్లే కాలే. అలాంటి అద్భుతాన్ని చేసి చూపించినటువంటిది నరేంద్ర మోడీ. ఆర్టికల్ 370 రద్దు ద్వారా కాశ్మీర్లో మార్పే కాదు, పీఓకేలో ఉన్న వాళ్ళు కూడా కాశ్మీర్లో కలిస్తే బెటర్ అన్నటువంటి ఫీలింగ్ని తీసుకురావడంలో సక్సెస్ అయినటువంటి వాడు. అయోధ్య రామాలయ నిర్మాణానికి సెటరేట్ చేసినటువంటి వాడు. అట్లాగే భారతదేశపు చట్టాలలో పనికిమాలినటువంటి తొలగించిన వాడు. ఈ రోజు వరకు దేశంలో ఎవ్వడికి సాధ్యం కాదు. చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, లాల్ బహదూర్ శాస్త్రి నుంచి, మొరార్జీ దేశాయ్ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, మన్మోహన్ సింగ్ దాకా ఏ ఒక్కళ్ళకి సాధ్యం కాని పేదరికం 27% నుంచి 5% తగ్గించగలగటం అన్నటువంటిది ఒక్క నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమైంది. మరొక అద్భుతమైనటువంటి అంశం, భారత ఆర్థిక వ్యవస్థ వాళ్ళ ఏకంగా ప్రపంచపు 4వ స్థానానికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు.